అభ్యాసే తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. భీష్మ ఏకాదశి ఒక పరమ పవిత్రమైన రోజు. మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామం ఉపదేశించాడు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత భీష్ముడొక్కడే అంపశయ్యపై ఉండిపోయాడు. ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం సంభవిస్తుంది. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం శుద్ధ ఏకాదశి తిథి కోసం ఆయన వేచి ఉన్నాడు. కృష్ణుడు పాండవులతో మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారే ఆగిపోయాడు. పాండవులు ఏమైందని ఆందోళనగా అడిగారు. కృష్ణుడు జవాబిస్తూ, మాంధ్యాతి భగవాన్ భీష్మ తపో మే తద్గతం మనః అన్నాడు. కురుక్షేత్రంలో భీష్ముడు నన్ను స్మరించుకుంటున్నాడు. ఆయన దేహం విడిచే సమయం ఆసన్నమైంది. పదండి వెళ్దామని బయలుదేరి వెళ్ళారు. అప్పటికి సుమారు నెలన్నర నుండి భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. శరీరం క్షీణించింది. దేహం నిండా బాణాల గాయాలు. మాఘమాసం కదా, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేక బాధలన్నీ భరిస్తూ ఉన్నాడు. పాండవులు రాగానే వారి ధర్మ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పాడు. ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. దీని ద్వారా మోక్షాన్ని పొందమని చెప్పాడు. ఇన్ని ధర్మాలు చెప్తున్నారే, మరి నాకు అవమానం జరిగినప్పుడు ఈ ధర్మాలను ఎటుపోయాయి అని ద్రౌపది అడిగింది. అప్పుడు ఆయన, ఈ శరీరం దుర్యోధనుడి ఉప్పు తింటుందమ్మా, అందుకే ఏమీ చేయలేక ఎదిరించలేక మౌనంగా ఉండిపోయాను. ఆ పాప పరిహారం కోసమే ఇప్పుడు నేను ఈ అంపశయ్య మీద అనుభవిస్తున్నాను అన్నాడు. అలా భీష్ముడు దేహత్యాగం చేసిన పవిత్రమైన రోజు ఈ ఏకాదశి. అందుకే దీన్ని భీష్మ ఏకాదశి అంటారు. విష్ణు సహస్రనామం అవతరించిన రోజు కూడా ఇదే కాబట్టి సహస్రనామ జయంతి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అలా చేయటానికి ముందు గణపతిని, తల్లిదండ్రులను, గురువులను, వ్యాసుడిని, భీష్ముడిని, పాండవుల్ని స్మరించుకోవాలి. ఇలా చేయటం వల్ల అన్ని రకాల బాధల నుండి విముక్తి కలుగుతుంది, మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పి భవిష్యోత్తర పురాణం చెప్తూ ఉంది. ఓం శ్రీ మహావిష్ణవే నమః.